హాయ్ ఫ్రెండ్స్, నేను మనీష్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనము పోకో X3 Pro అయితే ఈరోజు అయితే లాంచ్ అయిందనమాట. సో ఇది మనకి అసలు లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 18,999కి అయితే వీళ్ళైతే ఈ ప్రైజ్ని అయితే ఫిక్స్ చేశారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. సో బడ్జెట్లో ఇదే అనమాట. మనకి ఫస్ట్ మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది రెండు వేరియంట్స్లో అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట. సో ఫస్ట్ది వచ్చేసరికి 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్. ఇది వచ్చేసరికి మనకి 18,999 రూపాయలు అయితే ఉంది. సో మనకేంటంటే 16,000 ఒక్కంద, దాంతోపాటుగా మనకి 18% జిఎస్టీ ప్రైస్ అయితే దీనికి బడి టోటల్గా మనకైతే 18,999 రూపీస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా మీరు కనుక ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేస్తే మీకు అనేది 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి ఇది 120 Hz రీఫ్రెష్ రేట్తో అయితే ఇదైతే వస్తుందన్నమాట. సో మన ఈ ఫోన్లో ఏంటంటే 120 Hzకి 60 Hzకి మనకి ఏది నచ్చితే దానికైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా ఇది 48 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో మనకి దీంట్లో 48 MP మెయిన్ కెమెరా, దాంతోపాటుగా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, దాంతోపాటుగా 2 MP డెప్త్ సెన్సార్, దాంతోపాటుగా 2 MP మ్యాక్రో కెమెరా అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దాంతోపాటుగా మనకి ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తుంది. సో దాంతోపాటుగా మనకి ప్రీ అప్లైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 6 ఏదో ఉంది. సో దాని మీద అయితే వాళ్ళు ప్రీ అప్లైడ్గా అయితే మనకి ఈ ఫోన్కి అయితే గ్లాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఇది Android 11తో MI 12 వర్షన్తో అయితే ఇదైతే రన్ అవుతుంది అనమాట. సో ఇది మనకి 33 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటుగా మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఒక ట్రాన్స్పరెన్సీ కేస్ అయితే వీళ్ళైతే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ Xiaomi ఛార్జర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బాక్స్లో. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సో మనకి గేమింగ్కి కోసం ఈ ఫోన్ చేశారు కాబట్టి మనకి ఛార్జింగ్ కూడా 33 వాట్స్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్, చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో అయితే మనం యాక్సెప్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో దాంతోపాటుగా మనకి దీంట్లో ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అది చెప్పాను ఆల్రెడీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అదైతే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఒక USB కేబుల్ అయితే ఉంటుంది. సో ఛార్జ్ చేసుకోవడానికి Type A to Type C పోర్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ మనకి 2 కలర్స్లో అయితే పోకో అయితే రిలీజ్ చేసింది. ఒకటి వచ్చేసరికి కోబాల్ట్ బ్లూ, దాంతోపాటుగా షాడో గ్రే. ఈ 2 కలర్లో అయితే మనకి పోకో అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి మళ్ళీ. సో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి 18,999 రూపాయలకి, దాంతోపాటుగా 8GB ర్యామ్, దాంతోపాటుగా 128GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి 20,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ని అయితే సేల్లోకి అయితే తెచ్చిందనమాట. సో ఇది మనకి గేమింగ్ పరంగా మాత్రం ఓకే. సో బాగా గేమర్స్ కోసం అయితే ఈ మొబైల్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి హై క్వాలిటీలో అయితే ఇచ్చారనమాట. సో 20 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. సో మనకి f2.2తో మనకి ఫ్రంట్ కెమెరా అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా MI 12 వర్షన్తో అయితే రిలీజ్ అవుతుంది. సో అంటే మనకి ఇది చాలా అప్డేటెడ్ ఫోన్ అనమాట. సో దాంతోపాటుగా Android 11తో అయితే ఇదైతే రన్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి Android 11 అంటే సో ఇప్పుడు ఉన్న దాంట్లో అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఇవన్నీ కవర్ చేసుకుంటే మనకి బడ్జెట్లో ఈ పోకో X3 Pro అయితే రిలీజ్ అయితే చేశారు. సో దీని ప్రస్తుతం మనకి అమెజాన్లో వచ్చేసరికి 16,898 రూపాయలు అయితే దీని ప్రస్తుతం అమెజాన్లో అయితే ఉందన్నమాట. సో అమెజాన్లో మనకి
గంటకు ఒకసారి అయితే దీని ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి. సో మీరులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైతే ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకోండి. సో ఫ్రెండ్స్, మరి అది ఈ వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మరో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.